హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనలీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంకా అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన కిష్కింధపురి నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి కౌశిక్. ఇంతకుముందు చావు కబురు చల్లగా అనే ఒక సినిమా, ఒక మంచి లవ్ స్టోరీ ఇంకా డ్రామాని మంచిగా పండించింది. సో దాని తర్వాత ఒక లవ్ స్టోరీ నుంచి డైరెక్ట్ గా ఒక హర్రర్ మూవీకి అయితే రావడం జరిగింది. సో బేసిక్గా ఈ ట్రైలర్ చూడగానే ఏమనిపించింది అంటే రాజుగారి గది 2 సీక్వెల్ అని అనిపించింది. ఎందుకంటే ఆ సినిమాలో ఏ విధంగా గోస్ట్ ని వెతుక్కుంటూ ఒక హౌస్ లోకి వెళ్తారో, ఈ సినిమాలో కూడా సేమ్ అదే విధంగా గోస్ట్ ని వెతుక్కుంటూ రావడం. అలాగే ఆ సినిమాలో ఏ విధంగా కమెడియన్స్ ఎక్కువ పెట్టారు, ఈ సినిమాలో కూడా చాలా మంది కామెడియన్స్ అయితే పెట్టారు. సో సినిమా హిట్ అవుతుందో తెలియదు అనే తర్వాత సినిమా వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. బట్ ట్రైలర్ ఏదైతే ఉందో అంత ఇంపాక్ట్ఫుల్ గా లేదు. బేసిక్ ఇది హర్రర్ మూవీకి సంబంధించిన స్టోరీ అని అర్థమవుతుంది. బట్ లాస్ట్ లో ఎండింగ్ లో ఈ షాట్ తప్ప మిగతా ఏ షాట్ కూడా అంతగా భయపెట్టే విధంగా ట్రైలర్ లో అనిపించలేదు. ఓకే, కామెడీ ఎక్కువగా ఉండొచ్చు. సో కామెడీని పండిస్తూ బేసిక్ గా మనకు రాజుగారి గది సినిమాలో కామెడీ పండిస్తూ మనకు భయపెడతారు. బట్ ట్రైలర్ లో ఎక్కడ అయితే మనకు హర్రర్ మూవీకి సంబంధించిన సీన్ అయితే ఎక్కడ కనిపించదు. లాస్ట్ ఎండింగ్ లో ఈ ఒక్క షాట్ తప్ప మిగతా ఎక్కడ కనిపించలేదు. ఐ థింక్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వస్తుందేమో చూడాలి. అలాగే మనం ఎవరైతే హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఉన్నాడో అనేది అల్లుడు సినిమా చాలా బాగుంటుంది, మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఆయన బాడీ పెంచి కొన్ని సినిమాలు చేశాడు, అంత ఇంపాక్ట్ అనిపించలేదు. బేసిక్ గా క్యారెక్టర్ కి కూడా సినిమాకి కొద్దిగా ఇన్వాల్వ్ గానట్టు అనిపిస్తుంది. అలాగే ఎవరైతే అమ్మాయి అనుపమ పరమేశ్వర్ ఉందో ఈమె సినిమాలు చాలా బాగుంటాయి. బేసిక్ గా ఏదైతే శతమానం భవతి సినిమా ఉందో ఆ సినిమాలో చాలా పద్ధతిగా చాలా అందంగా ఉంటుంది. కాకపోతే ఈమెకి తర్వాత ఏదైతే డీజే టిల్లు సినిమా తీసిందో ఆ తర్వాత కొద్దిగా ఈమెకు రీగ్రెట్ అయితే రావడం జరిగింది ఫ్యాన్స్ లో. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఎందుకు అనుపమ పరమేశ్వర్ ఇలాంటి సినిమా తీసింది అని చెప్పి చాలా మంది అనుకున్నారు. నాకు తెలిసి ఈ సినిమాతో చెక్ పెట్టే అవకాశం ఉంది. ఈ సినిమాలో తిరిగి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం ద్వారా అనుపమ పరమేశ్వర్ కి ఏదైతే ఆ బ్యాక్ లాష్ వచ్చిందో, అంటే చిన్నగా ఫ్యాన్స్ అరే ఈ సినిమా చేయకపోతే బాగుండేదిలే అని అనుకున్నారో, తిరిగి ఈ సినిమా అనుపమ పరమేశ్వరం కోసమే స్టోరీ రాసినట్టు ఉంది అని అనిపించే విధంగా తన పర్ఫార్మెన్స్ ఉంటుందో లేదో చూడాలి. సో ఏంటంటే బెల్లంకొండ శ్రీనివాస్ వరుసగా ఫ్లాపులతో ఉన్నాడు. మరి ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూస్తే కొద్దిగా బాగా అనిపిస్తుంది. బట్ ఎక్కడ కూడా మన హర్రర్ కి సంబంధించింది ఎక్కడ కనిపించలేదు. మరి సినిమాలో కామెడీ ప్లస్ హర్రర్ మిక్స్ చేస్తుండొచ్చు. కాకపోతే ఈ సినిమా తీసుకున్న ఒక పెద్ద డిసిషన్ ఏదంటే, ఏదైతే మనకు సెప్టెంబర్ 12వ తారీఖున పాన్ ఇండియా మూవీ మిరాయ్ మూవీ వస్తుందో ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కి మనకు నార్త్ ఆడియన్స్ కూడా ఎక్సలెంట్ రివ్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆ సినిమాకి పోటీగా ఈ సినిమా వస్తుంది. మరి ఆ సినిమాని తట్టుకుని ఈ సినిమా నిలబడుతుందా లేదా అనేది చూడాలి. సో ఓవరాల్ గా ట్రైలర్ అయితే అంత ఇంపాక్ట్ గా లేదు. బట్ ఓకే, బాగుంది. మరి ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదు. హర్రర్ మూవీ అయినప్పటికీ మనకి హర్రర్ ఎలిమెంట్స్ ఎక్కడ కనిపించలేదు, ఓన్లీ ఈ సిచ్యువేషన్ లో తప్ప. మరి చూద్దాం సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా హిట్ కొడుతుందా లేదా, సినిమా మిరాయ్ మూవీని తట్టుకొని నిలబడుతుందా లేదా అనేది చూడాలి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో. కిష్కింధపురి మూవీకి సంబంధించిన ట్రైలర్ మీరు చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపించింది అనేది మీరు కింద కామెంట్ చేయండి.